వెల్కమ్ బ్యాక్. భూమిలో తవ్వితే నీళ్లు వస్తాయో లేదో చెప్పలేం, కానీ హైదరాబాద్లో తవ్వే కొద్దీ ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ అరాచకాలు బయటపడుతున్నాయి. చెరువులు, గుంటలు, కాలువలు కబ్జా చేయడంలో నెంబర్ 1 స్థానంలో నిలిచిన సదరు సంస్థ ప్రభుత్వ భూములను కూడా వదిలిపెట్టడం లేదు. గత కొన్ని నెలలుగా హైదరాబాద్లో భూదందాపై హెచ్ఎంటీవీ చేస్తున్న పరిశోధనలో నమ్మలేని నిజాలు బయటపడుతున్నాయి. చెరువుల ఆక్రమణ నుంచి మొదలుపెట్టిన రియల్ ఎస్టేట్ సంస్థ ఏకంగా ప్రభుత్వ పెద్దలని సైడ్ చేసే స్థాయికి ఎదిగింది. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా చిన్న చిన్న వెంచర్లతో వ్యాపారం మొదలుపెట్టిన రియల్ ఎస్టేట్ సంస్థ వేల కోట్లకు ఎలా ఎదిగింది? ఎక్కడ చెరువు కనిపించినా అక్కడ వాలిపోయే సంస్థ అసలు భాగోతమేంటి? రైట్, హైదరాబాద్లో తవ్వే కొద్దీ ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ అరాచకాలు బయటపడుతున్నాయి. చెరువులు, కుంటలు, కాలువలు కబ్జా చేయడంలో నెంబర్ 1 స్థానంలో నిలిచింది సదరు సంస్థ. ప్రభుత్వ భూములను కూడా వదిలిపెట్టడం లేదు. గత కొన్ని నెలలుగా హైదరాబాద్లో భూదందాపై హెచ్ఎంటీవీ చేస్తున్న పరిశోధనలో ఈ నమ్మలేని నిజాలు బయటపడుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఆర్కేని అడిగి తెలుసుకుందాం. ఆర్కే, ఇటీవల కాలంలో వరుసగా కూడా హెచ్ఎంటీవీ చెరువుల కబ్జాలు, చెరువుల మనుగడ ఏ విధంగా ఉంటాయనే భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా అన్ని చెరువుల గురించి స్థాయిలో వాస్తవాలు తెలిసే ప్రయత్నం చేస్తుంది. అందులో విస్తుపోయే నిజాలైతే ఖచ్చితంగా తెలుస్తాయని చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే వీటన్నిటికీ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఏ చెరువు తీసుకున్నా కూడా పూర్తిగా కూడా కబ్జాకు గురవుతున్న పరిస్థితి దీంట్లోనే అన్ని కూడా దాదాపుగా కనుమరుగవుతున్న పరిస్థితి ఉంది. ఇక వాసవికి సంబంధించిన అంటే పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ రియల్ ఎస్టేట్ సంబంధించిన కన్స్ట్రక్షన్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళే ఈ కబ్జాల్లో చాలా కీలక పాత్ర పోషిస్తున్నాయని చెప్పాలి. హెచ్ఎంటీవీ ఎక్కడికి వెళ్ళినా కూడా అంటే ఇటు వాసవి గ్రూప్స్ కావచ్చు, లేకపోతే అపర్ణ గ్రూప్స్ కావచ్చు, ఎక్కడైనా సరే చెరువులను అయితే కబ్జా చేయడం చాలా కామన్ గా మారిపోతున్నాయని చెప్పాల్సి ఉంటుంది. ఇక ఇప్పుడు ప్రస్తుతం మనం స్క్రీన్ మీద కూడా చూస్తున్నాం. ఏదైతే వాసవి కన్స్ట్రక్షన్స్ సంబంధించిన బాచ్పల్లి నుంచి గండిమైసమ్మ చౌరస్తాకి వెళ్ళే చాలా ప్రధాన రహదారి ఎక్కడ కూడా 100 కోట్ల వరకు కూడా ఉంది. ఇలాంటి ప్రాంతంలో కోమటికుంట అని ఒక చెరువు ఉంది. ఈ కోమటికుంటకు సంబంధించి కూడా దాదాపుగా 9 ఎకరాల విస్తీర్ణం ఉన్నట్టు 2023లో ఇరిగేషన్ శాఖ సర్వే చేయడం జరిగింది. ఆ శాఖ సర్వే చేసి ఈ పూర్తిగా కూడా దీనికి సంబంధించి కూడా 23 ఎకరాల్లో ఉన్నట్టు కూడా వాళ్ళైతే రిపోర్ట్ అయితే రెడీ చేయడం జరిగింది. అయితే వాస్తవానికి అంతకు ముందు ఈ ఎక్కువగానే ఈ కోమటికుంట అనేది ఇంకా ఎక్కువ విస్తీర్ణంలో ఉండేది. కానీ పూర్తిగా కూడా ఈ వాసవి సంస్థ ఏదైతే ఇక్కడ ఏర్పాటు చేసిందో వాసవి అర్బన్ పేరిట ఇక్కడ మొత్తం 12 బ్లాకులు, అది కూడా ఒక్కొక్క బ్లాక్ 23 అంతస్తులతో నిర్మించడం జరుగుతోంది. అదే సమయంలో 3 క్లబ్ హౌస్లను కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇందులో మిగతా అన్ని కూడా ఇబ్బంది లేకపోయినప్పుడు కూడా 2 బ్లాకుల విషయంలో 8, 9 బ్లాకుల విషయంలో మాత్రం వాళ్ళు చెరువు బఫర్ జోన్ లో ఒకటి, ఎఫ్టీఎల్ పరిధిలో ఒకటి నిర్మాణం చోటు చేసుకున్నట్టు ఇక్కడ స్థానికులు ఫిర్యాదు చేయడం జరిగింది. తర్వాత ఇరిగేషన్ అధికారులు, హెచ్ఎండీ అధికారులు ధృవీకరించారు. అయినప్పటికీ కూడా వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇటీవల కాలంలో హైడ్రాకి సంబంధించిన హైడ్రా కమిషనర్ కూడా కలవడం జరిగింది. హైడ్రా కమిషనర్ కలిసి చర్యలు తీసుకోవాలంటూ కూడా కోరడం జరిగింది. హైడ్రా కమిషనర్ కోరినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నోయిడా టవర్స్ ని గతంలో ట్విన్ టవర్స్ ని ఏదైతే కూల్చివేయడం జరిగిందో అదే తరహాలో వీటిని కూడా కూల్చివేయాలని చెప్పినప్పుడు కూడా ఎక్కడ అలాంటి పరిస్థితి కనిపించట్లేదు. మరోవైపు ఈ అత్యంత ప్రధాన రహదారికి చాలా కీలకంగా ఈ రహదారికి లోపలికి ఒక 2 కిలోమీటర్ల లోపల ఉన్న ఈ చెరువు అసలు ఎవరు కూడా లోపలికి వెళ్లే పరిస్థితులు కనిపించవు. మన హెచ్ఎంటీవీ ప్రతినిధి బృందం అంటే మనం కూడా లోపలికి వెళ్లే ప్రయత్నం చేసినప్పటికీ చెట్లు కొంత అడవి తరహాలో ఉంటుంది. వాటిని దాటుకుంటూ లోపలికి వెళ్తే ఓహో ఇక్కడ చెరువు ఉందా అనే విషయాన్ని అక్కడ తెలుసుకునే పరిస్థితి తప్ప అప్పటి వరకు కూడా అక్కడ చెరువు ఉందా అనే విషయం ఏ ఒక్కరికి కూడా తెలియదు. రాబోయే రోజుల్లో అంటే ఒకవేళ ఈ కన్స్ట్రక్షన్స్ వాసవి క్లబ్ కన్స్ట్రక్షన్స్ పూర్తయిన వెంటనే ఇంకొక వ్యక్తికి సంబంధించిన ల్యాండ్ ఉంది. వాళ్ళు కూడా మొత్తం కూడా రేకులతో ఈ మొత్తం ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా క్లోజ్ చేశారు. కన్స్ట్రక్షన్స్ పూర్తయితే మాత్రం లోపల చెరువుకి ఎవరైనా సామాన్యులు వెళ్లాలన్నా కూడా అది కుదిరే పరిస్థితి కాదు. ఇరిగేషన్ అధికారులు అలాంటి వాళ్ళు మాత్రమే లోపలికి వెళ్లే అవకాశం ఉంటుంది. స్థానికులు ఎవరు కూడా వీళ్ళు చెరువు లోపలికి వెళ్లే అవకాశాలు కూడా లేని పరిస్థితి అని చెప్పాల్సి ఉంటుంది. అయితే ఈ
2 బ్లాక్లకు సంబంధించిన విషయంలో మాత్రం ఇప్పటి వరకు కూడా ఎలాంటి క్లారిటీ లేదు. మరోవర్ గతంలో గత ప్రభుత్వం బీఆర్ఎస్ హయాంలో ఇక్కడ ఇరిగేషన్ అధికారులు అంటే ఇక్కడ ఉన్న ఈ చెరువు పరిధిని వీళ్ళు తీసుకుని వీళ్ళకి వేరే అంటే ప్రభుత్వానికి సంబంధించిన భూమిని వేరే వాళ్ళకి కేటాయిస్తామంటూ కూడా గతంలో చెప్పడం జరిగింది. అయితే నిబంధనల ప్రకారం కూడా ఎక్కడ కూడా అంటే చెరువుకు సంబంధించిన వ్యవహారంలో ఒకవేళ చెరువుకు సంబంధించి నీటి వనరులు కాబట్టి కేంద్రం నుంచి ఖచ్చితంగా దానికి పర్మిషన్ ఉండాల్సి ఉంటుంది. కానీ మన అధికారులు మాత్రం అలాంటి ఏ లేకుండా వాళ్ళు ఆ సమయానికి హెచ్ఎండిఏకి సంబంధించిన అధికారులు ఇరిగేషన్ సంబంధించిన అధికారులు మాత్రం ఈ చెరువుకు సంబంధించిన విషయంలో కొంచెం చూసి చూడనట్టు వ్యవహరించారు. దీంతోనే ఆ చెరువు కప్పగురవుతున్నట్టు భావించాల్సి ఉంటుంది. మనం లోపలికి వెళ్ళిన సమయంలో అసలు విస్తుపోయే నిజాలు మాత్రం మనకు ఖచ్చితంగా కనిపించాయని చెప్పాలి. ఓవైపు నిర్మాణాలు జరుగుతూనే ఉన్నాయి. వీళ్ళు మాత్రం ఎక్కడ మేము నిర్మాణాలు ముఖ్యంగా 8-9 బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో అవి నిర్మాణాలు చేయట్లేదు అంటూ కూడా వాళ్ళు చెప్తున్నప్పుడు కూడా మనం లోపలికి వెళ్లి చూసిన సమయంలో మాత్రం లోపల మొత్తం కూడా నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇప్పటికీ కూడా ప్రస్తుతం అక్కడ మొత్తం కూడా 8-9 బ్లాకులు కూడా పూర్తి స్థాయిలో నిర్మాణాలు జరుగుతున్నాయి. 2028 కల్లా వీళ్ళకి పూర్తి స్థాయిలో ఈ బ్లాకులన్నింటినీ కూడా అందిస్తామంటూ కూడా వాసవి అర్బన్ ఇప్పటికీ ఎవరైతే కొనుగోలుదారు ఉన్నారో వాళ్ళకైతే చెప్పడం జరిగింది. 9 ఎకరాల్లో ఉన్న ఈ చెరువుకు సంబంధించి కూడా అంటే 7 ఎకరాలు ఎఫ్టీఎల్ పరిధి, 2 ఎకరాలు నీటికి సంబంధించిన పారుదలకు సంబంధించిన 2 ఎకరాలు మొత్తం 9 ఎకరాలు. ఈ 9 ఎకరాల భూమి కూడా రాబోయే రోజుల్లో ఈ మొత్తం ఈ వెంచర్స్ అన్ని కూడా ఏర్పడితే మాత్రం లోపలికి వెళ్లే పరిస్థితులు కూడా కనిపించట్లేదు. ఇక్కడ ప్రభుత్వ భూమి చెరువులు ఎక్కువ కూడా ఈ కుత్బుల్లాపూర్ మండలంలో ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా ఇక్కడ అధికారులు కానీ ఎవరు కూడా కనీస చర్యలు ఈ భూములను రక్షించే చర్యలు కూడా ఎక్కడ కూడా తీసుకుంటున్న పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఏదేమైనా కూడా వాసవి అంటేనే కబ్జాల కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోతుంది. వాసవి వాళ్ళు ఎక్కడ నిర్మాణాలు చేసినా కూడా ఖచ్చితంగా అవన్నీ కూడా కొంత ప్రభుత్వ భూమో లేకపోతే చెరువుల్లో దేన్ని ఒక దాన్ని ఆక్యుపై చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు చందనగర్ లో కావచ్చు లేకపోతే ఇప్పుడు ప్రస్తుతం బాచిపల్లిలో కావచ్చు, ఎల్బీ నగర్ లో కావచ్చు, ఇలా ఏ ప్రాంతమైనా సరే ఖచ్చితంగా వాళ్ళ చేతివాటం ఖచ్చితంగా చూపించడం జరుగుతుంది. మరోవైపు వీటిని చెరువుల్ని అభివృద్ధి చేస్తామంటూ చెప్పిన కొన్ని సందర్భాల్లో కూడా అక్కడ కూడా వాళ్ళ చేతివాటం చూపించి అక్కడ కూడా కబ్జాలను అయితే చేయడం జరుగుతుంది. ఏదేమైనా కూడా ఖచ్చితంగా ఇరిగేషన్ అధికారులు ప్రభుత్వం స్పందించి దీనికి చేపట్టాల్సిన అవసరం అయితే ఉంది. ఆ ట్విన్ టవర్స్ ఏవైతే 8-9 బ్లాకులు ఉన్నాయో అవి ఇప్పటికే చాలా మంది కొనుగోలు కూడా చేయడం జరిగింది. వాళ్ళు కూడా బాధితులుగా మారే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి ఇలాంటి వాటి పట్ల జాగ్రత్త ఉండాలనేది స్థానికులు కూడా చెప్తున్నారు. ఆ బ్లాక్స్ కి ఇక్కడ కొనే వాళ్ళంతా కూడా ఎక్కువగా కూడా నార్త్ ఇండియన్స్ సంబంధించిన వాళ్ళే సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఎక్కువ కొంటున్నారు కాబట్టి లోపల డెప్త్ వాళ్ళకి తెలియక ఇక్కడికి వచ్చి అయితే వాసవి అనేది ఒక బ్రాండ్ కాబట్టి ఇక్కడికి వచ్చి కొంటున్నామని చాలా మంది కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా కూడా చెరువుని రక్షించడంతో పాటు కొనుగోలుదారులు ఎవరు ఉన్నారో వాళ్ళని కూడా రక్షించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. దీనిపైన హెచ్ఎంటీ కూడా ఫైట్ అయితే చేస్తుంది. శ్వేత ఆర్కే, అయితే ప్రస్తుతం సదరు రియల్ ఎస్టేట్ కంపెనీకి సంబంధించి వెనకాల రాజకీయ ఒత్తిళ్లు ఏమైనా ఉన్నాయా? అందుకే అధికారులు ఎవ్వరూ కూడా చూసి చూడనట్టు వదిలేశారా అనేది మనం హెచ్ఎం టీవీ కూడా కంటిన్యూస్ గా ప్రసారం చేసింది. సో దీనికి సంబంధించి అప్డేట్స్ ఎలా ఉన్నాయి? ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే ఇంత పెద్ద నిర్మాణాలు చోటు చేసుకున్నప్పుడు వీళ్ళు స్థానికంగా రాజకీయ నాయకులందరితో కూడా మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. కాబట్టి వీళ్ళ వైపు ఎవరు కూడా చూసి చూడనట్టు వస్తున్నారని చెప్పాల్సి ఉంటుంది. కొన్ని ఇంతకుముందు మనం చెప్తున్నట్టు కేంద్రం పర్మిషన్లు ఇవ్వాల్సిన వాటికి కూడా ఇక్కడ రాష్ట్రానికి సంబంధించిన అధికారులే వీళ్ళ పట్ల చూసి చూడనట్టు అంటే కొన్ని చేసుకోవచ్చు అనేది ఏవైతే చెప్పడం జరిగిందో అవన్నీ కూడా కొంత ఒత్తిడితోనే చేస్తున్నారని చెప్పాల్సి ఉంటుంది. అదే సమయంలో ఇక్కడ ఇది ఏవైతే ఈ చెరువు కోమటికుంట చెరువుని కబ్జా చేసి కడుతున్నారో దీనిపైన స్థానికంగా ఉండే వ్యక్తులు చాలా సంవత్సరాలుగా కూడా ఫైట్ చేస్తున్నారు. ఏదైతే వాసవి అర్బన్ ఇక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయక ముందు నుంచి కూడా వాళ్ళు దీనిపైన చాలా ఏళ్ళుగా కూడా పోరాటం చేస్తున్నారు. ఎన్జిటికి కూడా వెళ్ళడం జరిగింది. ఎన్జిటిలో కూడా ఎలాంటి ఇప్పటి వరకు కూడా ఇంకా రెస్పాన్స్ అయితే రాలేదు. కోర్టులకు కూడా వెళ్ళడం జరిగింది. కోర్టులో కూడా కొన్ని కేసులు ఉన్నాయి. అయితే వాసవి ప్రతినిధులు మాత్రం తాము అమాయకులం అనే తరహాలోనే వాళ్ళైతే బిహేవ్ చేసిన పరిస్థితి ఉంది. రైట్ ఆర్కే, థ్యాంక్ యూ. హైదరాబాద్ ఎల్బీ నగర్ లో అత్యంత విలువైన సిరీస్ భూములను చేజిక్కించుకున్న ఓ ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ఆనంద నిలయం పేరిట ఆకాశ హరిమాల్ని నిర్మిస్తోంది. గత ప్రభుత్వ పెద్దల అండదండలతో భూమిని సొంతం చేసుకున్న రియల్ ఎస్టేట్ కంపెనీ హైరైజ్ అపార్ట్మెంట్స్ ని నిర్మిస్తోంది. వెంచర్ నేషనల్ హైవేకు దగ్గరగా ఉండడంతో డిమాండ్ కూడా హై లెవెల్లోనే పలుకుతోంది. అయితే గతంలో ఆ భూమిలో కెమికల్ ఫ్యాక్టరీ ఉండేది. ఫ్యాక్టరీ వ్యర్థ జలాలు భూమిలోకి వదలడంతో భూమి పొరల్లో రసాయనాలు పేరుకునిపోయాయని, అవి ఈ నిర్మాణానికి ఏమైనా ప్రమాదం కలిగిస్తాయేమోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ప్రైవేట్ ఫ్యాక్టరీకి కేటాయించిన భూమి రియల్ ఎస్టేట్ కంపెనీకి ఎలా దక్కింది? రియల్ వెంచర్ నిర్మాణానికి సహకరించిన ప్రభుత్వ పెద్దలెవరు? హెచ్ఎం టీవీ పరిశోధనలో తేలిన నిజాలేంటి? అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అమరీందర్ అడిగి తెలుసుకుందాం లైవ్ ద్వారా. అమరీందర్.
శ్వేత, హైదరాబాద్ లోని ప్రభుత్వ స్థలాలే టార్గెట్ గా కబ్జా కోర్లు రెచ్చిపోతున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మనం వరుస కథనాలు నిర్వహించాం. చెరువుల పైన చెరబడుతున్న వారందరికి గుట్టు రట్టు చేశాం. హైడ్రా కమిషనర్ దృష్టి కూడా తీసుకెళ్లిన నేపథ్యంలో ప్రస్తుతానికి సరూర్ నగర్ వద్ద ఉన్నాం. మనం వాసవి కన్స్ట్రక్షన్ చూడొచ్చు. ప్రభుత్వ స్థలం ఇది. మొత్తం గతంలో ఏదైతే 37 ఎకరాల భూమి ఉందో ఓ కెమికల్ సంబంధించిన ఫ్యాక్టరీ దాదాపు 30 ఏళ్లకు పైగా మనం చూస్తున్నటువంటి స్థలంలోనే పూర్తిగా ఇక్కడ మొత్తం ఈ చుట్టుపక్కల మొత్తం కూడా కాలుష్య కొర్రలో చిక్కుపోయిన నేపథ్యంలో పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి వాసవి కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో ఈ కన్స్ట్రక్షన్ మొత్తం కూడా ప్రభుత్వ స్థలంలోనే కడుతున్నారు. గతంలో వాసవి కన్స్ట్రక్షన్ సంబంధించిన వాళ్ళు 2001లో గత రంగారెడ్డి కలెక్టర్ దగ్గరికి పర్మిషన్ కోసం ఇటు ల్యాండ్ కి సంబంధించిన యాక్యుయేషన్ కోసం వాళ్ళు వెళ్ళిన నేపథ్యంలో గత కలెక్టర్ దీన్ని తిరస్కరించడం, ఏదైతే 2021 సంవత్సరంలో ఐఏఎస్ అమోయ్ కుమార్ నేతృత్వంలో మొత్తం యాక్యుయేషన్ సంబంధించిన పర్మిషన్ రావడంతోనే ప్రభుత్వ స్థలంలో మనం చూస్తున్నట్టు మొత్తం 37 ఎకరాలు 13 టవర్స్ లో ఈ వాసవి కన్స్ట్రక్షన్ అనేది మొత్తం ఏదైతే మనం చూస్తున్నట్టు బహుళ అంతస్తులో అపార్ట్మెంట్స్ అయితే నిర్మిస్తున్న నేపథ్యం అయితే ఉంది. గతంలో కూడా కాలుష్య కొర్రల్లో చిక్కుపోయి చుట్టుపక్కల వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడ్డ పరిస్థితులు అయితే ఉన్నాయి. అసలు వాసవి నిర్వహిస్తున్నటువంటి ఏదైతే అపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ పరిస్థితులు ఏంటి, అసలు ప్రభుత్వ భూమిని ఎలా దానదత్తం చేశారు, గత ప్రభుత్వ పెద్దల హయాంలోనే జరిగినట్లుగా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అసలు ఏం జరిగిందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు బీజేపీ ఎల్బీనగర్ కంటెస్టెడ్ అభ్యర్థి సామరంగారెడ్డి ఉన్నారు. సార్, అసలు ఏ విధంగా చూస్తారు వాసవి కన్స్ట్రక్షన్ మొదట 21లో కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన గతంలో తిరస్కరించిన నేపథ్యం అయితే ఉంది. ప్రస్తుతం ఈ పర్మిషన్స్ కావచ్చు, ప్రస్తుతం జరుగుతున్న పనులను ఎలా చూస్తారు ఏంటి? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1965లో అప్పుడు ఇక్కడి నుంచి ఉద్యోగ కల్పన కోసం, నిరుద్యోగ కల్పన కోసం అని, ఎంప్లాయ్మెంట్ కోసం అని ఇక్కడ ల్యాండ్ సర్వే నెంబర్ 9లో దాదాపు 183 ఎకరాలు వివిధ సంస్థలకు అలాట్మెంట్ జరిగింది. దానిలో సంస్థనే సిరీస్ కూడా ఒక సంస్థ అందులో. అయితే దానిలో ఈయనకు 2009 సర్వే నెంబర్లనేమో 22 ఎకరాల 9 గుంటలు, అదేవిధంగా 49/13 సర్వే నెంబర్లనేమో 15 ఎకరాల 11 గుంటలు, అంటే మొత్తం 37 ఎకరాల 20 గుంటలు కేవలం నిరుద్యోగ కల్పన కోసమని ఆ రోజు ల్యాండ్ అలాట్మెంట్ జరిగింది. దాని తర్వాత వీళ్ళు 2001లో 60లో సంస్థ నడిచింది. సిరీస్ మొత్తము ఈ ప్రాంతం అంతా కూడా పొల్యూషన్ అయిపోయింది, రకరకాల కాంప్లైంట్లు వచ్చినాయి. ఎక్కడ కూడా పోలీస్ కంట్రోల్ వాళ్ళు దాన్ని కంట్రోల్ చేయకపోయారు. దాని నిమిత్తం మీరు రెసిడెన్సీ పెరిగింది కాబట్టి సంస్థ ఆపారు. అది గవర్నమెంట్ దీన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. చేసుకున్నది పోయి 2001లో ఇది రెసిడెన్షియల్ పర్పస్ దీన్ని ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పేసి అప్పుడున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దరఖాస్తు పెట్టుకు సిరీస్ కంపెనీ. దానిలో కలెక్టర్ గారు క్లియర్గా దాని మొత్తం కూడా పరిశీలన చేసి దాని రిపోర్ట్ తెప్పించుకొని 2003లో రిజెక్ట్ చేశాడు దాన్ని. ఇది రెసిడెన్షియల్ పర్పస్ కాదు, ఇది ఎన్ఓసీ తీసుకోవాలి, దీనికి గవర్నమెంట్ ఎన్ఓసీ కావాలి. ఎన్ఓసీ రాంది మాత్రం రెసిడెన్షియల్ పర్పస్ కాదు, కేవలం ఇది సంస్థ నడపడం కోసం. అప్పుడు 3,000 రూపాయలు దాని వాల్యూ కూడా తీసుకున్నాడు కాబట్టి అక్కడనే దాని అలాట్మెంట్లనే రాశారు, ఈ రెసిడెన్షియల్ పర్పస్ దీన్ని ఉపయోగించొద్దని చెప్పి. అక్కడ దీని క్లియర్గా అప్పుడున్న కలెక్టర్ 2001లో దరఖాస్తు 2003లో రిజెక్ట్ అయింది. 2003లో రిజెక్ట్ అయిన దాన్ని 2021 నుంచి 2021 వరకు దాన్ని పెండింగ్ ఉన్న 2021లో ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధిరెడ్డి గారు రెండోసారి గెలిచిన తర్వాత దీని కదిలిక వచ్చింది. కదిలిక వచ్చేసి 2001లో దీని ల్యాండ్ కన్వర్షన్ నాలా కన్వర్షన్ అయిపోయింది. మొత్తము కలెక్టర్ ఎన్ఓసీ ఇస్తాడు అభయ్ కుమార్ గారు. అంటే ఒక కలెక్టర్ ఏమో ఇది రెసిడెన్షియల్ పర్పస్ ఉపయోగించొద్దని ఒక కలెక్టర్ ఇస్తే, ఒక కలెక్టర్ ఏమో దీన్ని ఇస్తాడు. ఇంకో విషయం కూడా ఏంటంటే దీని మధ్యలో 2001 నుంచి 2021 మధ్యలో దీని మీద ఒక క్రిమినల్ కేసు అయింది. ఒక రిజిస్టర్ సంబంధించింది, దీని వాల్యూ తక్కువ చూపెట్టి రిజిస్టర్ చేసుకుని చెప్పి క్రిమినల్ కేసు అయితే ఇది హైకోర్టులో స్వయం అది ఇక్కడ సిరీస్ కంపెనీ ఎవరైనా ఎండీ ఉందో ఎండీ మీద కేసు అయింది. దాని ఏంటంటే రిజిస్ట్రేషన్ వాల్యూ అది కేవలం 35,000 గజం ఉంటే 13,000 గజం లెక్కనే దీన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. గవర్నమెంట్ రెవెన్యూ దాదాపు ₹1,00,00,000 పైన గవర్నమెంట్ రెవెన్యూను మోసం చేశారని చెప్పేసి అక్కడ ఉన్న సబ్ రిజిస్ట్రార్ మీద రిజిస్ట్రేషన్ చేసుకున్న వెండర్స్ మీద వెండి మీద ఇద్దరి మీద, అంటే అమ్మినోళ్ళ మీద కొన్నోళ్ళ మీద సబ్ రిజిస్ట్రార్ 3 మీద క్రిమినల్ కేసు అయింది. క్రిమినల్ కేసు అయితే దానిలో క్లియర్గా
దానిలో క్లియర్గా అఫిడేవిట్ వేసాడు. ఎవరైతే సిరీస్ కంపెనీ ఉన్న ఎండి సిరీస్ కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే ఇది రెసిడెన్షియల్ పర్పస్ కాదు, కంపెనీ అలాట్మెంట్ చేసింది కాబట్టి ఇది రేట్ అంత వాల్యూ లేదని చెప్పేసి దాన్ని అప్డేట్ వేసాడు. అప్డేట్ దానిలో కూడా జడ్జిమెంట్లో కూడా వచ్చింది ఈ నాట్ ఫర్ రెసిడెన్షియల్ ప్రపోజల్ అని, నాట్ ఫర్ రెసిడెన్షియల్ ప్రపోజల్ అని. అప్పుడు సిరీస్ కంపెనీ చేసిన అఫిడేవిట్ను దృష్టిలో పెట్టుకొని దాని మొత్తం పురాబాద్ మొత్తం దాన్ని ఎంక్వైరీ చేసిన తర్వాత దానిలో కూడా క్లియర్గా ఆర్డర్స్ వచ్చినాయి. అంటే ఒక పక్క హైకోర్టు దృష్టిని కూడా పక్క కోర్టు కూడా మోసం చేశారు. ఒక ప్రభుత్వం అధికారులు ఇక రాజకీయ నాయకులు కలిపేసి స్థానిక ఎమ్మెల్యే యొక్క పొద్దుబలంతో అప్పుడున్న ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం సహకరిస్తాం. నేను అడుగుతాం, నేను వీరికి కూడా ఎవరికైతే ఇప్పుడు హైడ్రా అని చెప్పి హడలెత్తిస్తూ ఉంది హైదరాబాద్లో ప్రభుత్వ స్థలాలు కాపాడుతున్న రోజు పేపర్లు చూసి నేను కూడా ఇన్ని న్యాయం చేస్తామని చెప్పేసి వారిని సంప్రదించడం జరిగింది. వారికి కూడా మేము అప్లికేషన్ జరిగింది. ఇది ప్రభుత్వ స్థలము ఈ విధంగా కబ్జా గురైంది. సంబంధించిన గతంలో ఇచ్చిన హైకోర్టు ఆర్డర్ కానీ లేకపోతే కలెక్టర్ రిజెక్ట్ చేసిన ఆర్డర్ కావచ్చు, లేదా అలాట్మెంట్ లెటర్ కానీ ఇది మొత్తం రెసిడెన్షియల్ పర్పస్ ఉపయోగించద్దనే ఉన్న ఆర్డర్ మొత్తం కూడా మొత్తం కూడా చూడొచ్చు. అంటే ప్రభుత్వ భూములన్నీ కూడా అంటే ఇక్కడ ప్రజా ప్రయోజనాలు మాత్రమే వాడాలి, కానీ ప్రభుత్వ భూములు లేక ఫ్యూచర్ సిటీ అని ఎక్కడో 100 కిలోమీటర్ల దూరం పెడతారు. ఇక్కడున్న భూములను సద్వినియోగం చేసుకోలేకపోతారు, బడా కంపెనీలకు కట్టుబెడుతున్నారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి మీరు ఏమి హెచ్చరికలు ఇస్తారు? నేను ప్రభుత్వంగా చెప్తా ఉన్నామన్నా, ఇప్పుడు ప్రభుత్వం అంటే ప్రజల కోసం పనిచేయాలి, ప్రభుత్వ జవాబుదారీగా పనిచేయాలి. ప్రభుత్వ స్థలాలను కాపాడిన బాధ్యత ఈరోజు ప్రభుత్వాల మీద ఉన్నది. ప్రభుత్వాలే కంచెనే చేని వేసిన మాదిరిగా ఈరోజు కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయి. దీని మీద ఇప్పుడు నిన్న మనం చూస్తాం, చిన్న రిజిస్టర్ కట్టిన తర్వాత కూల్చడము, కట్టే ముందు పర్మిషన్ ఎట్లా ఇస్తూ ఉన్నారు. ఆ విషయాన్ని మనము మరీ దాని ఆలోచన కూడా చేయాలి. ఇప్పుడు హైదరాబాద్ ఉన్నారు, హైదరాబాద్లకు మేము కంప్లైంట్ దీని మీద హైకోర్టులో వేసినా కానీ దాని వాళ్ళు జీపీ సరిగా సమానం చెప్పడు. దీనికి సంబంధించి రైట్ అమరేందర్, థ్యాంక్ యూ. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.